تعالى أنزله ورسول الله معلمنا. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఇస్లాం ధర్మానికి ముందు క్రైస్తవం, దానికంటే ముందు యూద మతం, రకరకాలైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా మౌలికంగా ఒకే సందేశాన్ని ఇచ్చాయి. అన్నీ కూడా దైవం ఒక్కడే, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అన్న విషయాన్నే, అలాగే సాటి మానవులను ఆదరించాలి అన్న ఈ రెండు విషయాలే ప్రతి జాతిలో వచ్చినటువంటి ప్రవక్తలు, గ్రంథాలన్నీ కూడా అవే బోధించాయి. ఏమండి, క్రీస్తు యేసు తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వీరి ఇరువురి మధ్య సుమారు 500 సంవత్సరాల ఒక గ్యాప్ ఉన్నది, ఒక ఎడం ఉన్నది వీరి ఇరువురి మధ్య. అయితే క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశాన్ని బలపరుస్తూ మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం దైవం పంపినటువంటి అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చాలామందిలో ఒక భావన ఏంటంటే క్రైస్తవంలో నుంచి ఇస్లాం వచ్చింది అన్న ఒక అపోహ ఉన్నది. సోదర మహాశల, అన్నీ కూడా ఆ సృష్టి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన నుండి వచ్చినటువంటివే కదా ఇవన్నీ కూడా. కాబట్టి మౌలికమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లా, ఆ సృష్టికర్త తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు. ఇది మౌలికమైనటువంటి సిద్ధాంతం. ఇది ఏ ధర్మం బోధించినా అది ఆయన నుండి వచ్చింది. సోదర మహాశలారా, వేదాలు కూడా ఇవే బోధిస్తున్నాయి. ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అన్న విషయాన్ని బోధిస్తున్నాయి. భగవద్గీత గ్రంథం కూడా ఇదే చెప్తుంది. సోదర మహాశలారా, కాబట్టి ఈ విధంగా తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత, ఓ అర్జున, ఎల్ల విధముల ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందుము. అలా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, సమస్తాన్ని విడిచిపెట్టు, నన్ను ఒక్కనికి మాత్రం నువ్వు ఆరాధన చెయ్యి అని దైవం సెలవిస్తున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 153లో ఏం చెప్తున్నాడంటే, 153 నుండి 162 ఈ విషయాలు, ఈ వాక్యాలు గమనించినట్లయితే క్రీస్తు గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, సహజంగా క్రీస్తును మేము చంపేశామని చెప్పేసి యూదులు ఆరోపించారు. మేము చంపేశాము ఆయన అని చెప్పేసి. దైవం తెలియజేస్తున్నాడు, వమా సలబుహు, ఆయనను మీరు ఎంత మాత్రం కూడా చంపలేదు. వమా కతులుహు, ఆయనను చంపలేదు. వమా సలబుహు, ఆయనను సిలువుపై కూడా ఎక్కించలేదు. ఎందుకంటే ఆయన దైవ ప్రవక్త, ఆయన దైవం చేత ప్రత్యేకంగా పుట్టించబడ్డవాడు. తండ్రి లేకుండా పుట్టడం అనేది ప్రపంచంలో ఎవరికి? ఒక ఆదం, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం, తల్లి తండ్రి లేకుండా పుట్టినటువంటి ఆదం తప్ప ప్రపంచంలో మానవులందరూ తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి వారు. కానీ క్రీస్తు యేసు మాత్రం తండ్రి లేకుండా పుట్టినటువంటి అద్భుతమైనటువంటి కలిగినటువంటి దైవ ప్రవక్త. ఆయన మీరు ఎలా చంపుతారు? మీరు ఆయనను చంపలేదు. ఈ విషయంలో మీరు భ్రమకు గురి చేయబడ్డారు. కాబట్టి ఆయన తిరిగి వస్తారు, రెండవ రాకడ ఉంటుంది. మీరు భావించే సిద్ధాంతాలన్నీ కూడా ఆయన కొట్టివేసి సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క ఆరాధన ఆయన స్థాపిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది.